ఇది ఏంటంటే ఎస్ఐటి మీద మనం మాట్లాడాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్ ఎలక్షన్స్కి సంబంధించిన చిట్టా ఇది. నేను చిట్టా పెట్టడం మర్చిపోయినా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది నిన్న. బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి ఎస్ఐటి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అయితే ఏమైందంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టులో ఎవరు వాదిస్తారు మళ్ళా అపోజిషన్ తరఫుకేని అని అంటే అభిషేక్ మను సింఘ్వి ఇంకా కపిల్ సిబ్బల్. ఏం వాదించారు గిరీష్? ఇష్యూ అయింది అంటే మనిషికి ఒక నైతికత ఉంటుంది. డోగ్లాపన అంటారు చూడు, అంటే ఇది సంసారము అది వ్యభిచారం అన్నప్పుడు ఏడనైనా ఇది సంసారము అది వ్యభిచారమే ఉంటుంది. కాదు, నేనంటేనే సంసారం, నువ్వంటే సంసారం వ్యభిచారం, నేనే డిసైడ్ చేయాలి సంసారం వ్యభిచారం. ఎవరు మాట్లాడతారు ఇట్లా? కాంగ్రెస్ హీనా చరిత్ర మాట్లాడుతుంది. అయితే అసలు ఏమైంది గిరీష్ అని అంటే, ఏదైతే మహారాష్ట్రలో అమ్మాయిలు దొంగ ఓట్లు అన్నీ గుచ్చి మరి కొత్తగా తయారు చేసిర్రు, అందుకే మేము మహారాష్ట్ర ఎలక్షన్స్ ఓడిపోయినామని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడిండా లేదా? ఆల్ ఆఫ్ ది సడన్గా అది బీహార్లో సంసారం అయిపోయింది వీళ్ళకు. అసలు ఏం చేసింది ఎలక్షన్ కమిషన్ అని అంటే, ఏవైతే కొన్ని సవరణలు ఉన్నాయి. ఇప్పుడు బీహార్ని చాలామంది వదిలిపెట్టిపోయినరు, ఎంతోమంది మరణించిండ్రు. బీహార్లో వలసలు బీహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు ఘోరంగా ఉండే. ఎందుకుండే అంటే అక్కడ అభివృద్ధి చక్కగా లేకపోయా. అభివృద్ధి లేనందు మూలాన చాలామంది అక్కడ ప్రజలు వేరే రాష్ట్రాలకు వచ్చి స్థిరపడ్డారు. మళ్ళీ అప్పుడు ఆ ఓటర్ ఐడీస్ ఏవేవైతున్నాయో దాన్ని ఖచ్చితంగా మనం రివైజ్ చేసుకోవాలన్నా వద్దా? అది రివైజ్ చేస్తున్న ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ మీద వీళ్ళు సుప్రీంకోర్టులో పోయి కేసు వేసారు. ఏమనేసారు అంటే, ఇగో ఇట్లా రివిజన్ చేస్తారా, అట్లా రివిజన్ చేస్తే తప్పు. మళ్ళీ మహారాష్ట్రలో ఎందుకు మాట్లాడలే ఈ ముచ్చట, బీహార్లోనే ఎందుకు మాట్లాడుతున్నారు ఈ ముచ్చట అనేది ఒక పెద్ద వింత. ఆ వింతకు ఏదైనా రీజన్ మీకు దొరికితే చెప్పుకుంటే మీకు పాదాభివందనం చేస్తా. ఈ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏంది గిరీష్ అని అంటే, ఎవరైతే పోయినరో వాళ్ళదంతా డేటా తీసుకొని ఓటర్ ఐడి లిస్ట్ని మారుద్దాము అని అనేది తత్వం. ఈ ఓటర్ ఐడి లిస్ట్ మారేటప్పుడు ఏమవుతుంది అని అంటే 11 పారామీటర్స్ తీసుకున్నారు వాళ్ళు. అంటే ఇగో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలా అని చెప్పింది. సుప్రీంకోర్టులో మాట్లాడితే సుప్రీంకోర్టులో ఈ కాంగ్రెస్ వాళ్ళు అభిషేక్ మను సింఘ్వి ఇంకా కపిల్ సిబ్బల్ పోయి లే స్టే ఆర్డర్ తీసుకురంటే ఈ ప్రక్రియ ఆపేయండి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే, ఇప్పుడే ఆపేయమంటే ఎట్లా మై లార్డ్షిప్, దీని మీద అసలు ఒక చర్చ జరగాలి కదా, ఎవడు యాక్చువల్ ఓటర్ కాదు అని తెలవాలి కదా. అది డైరెక్ట్ మనం వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుంది కదా. అది నవంబర్లోనో అక్టోబర్లోనో మేము రిపోర్ట్ సబ్మిట్ చేసినాక కదా తెలుస్తుంది అని అంటే, అయినా ఇది కొత్త కాదు కదా మై లార్డ్షిప్, మేము చేస్తున్నది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్న విషయాలను మేము చేస్తున్నాం కదా, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు కదా మై లార్డ్షిప్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మాట్లాడి. సుప్రీంకోర్టు ఏమన్నది అని అంటే, అవురా భాయ్ మీరు చెప్పింది కరెక్టే కదా, వీళ్ళు ఏంది నువ్వు కేసేసి ఇట్లా లొల్లి పెడుతున్నావు, అసలు ఏం హక్కున్నది నీకు, వాళ్ళు కొత్తగా చేస్తారు కదా, ఇది ప్రక్రియ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి నడుస్తుంది కదా ఎన్నికల ప్రక్రియ, ఇదే మనం కొత్తగా తీసుకురాలే కదా వీళ్ళు. అవును, ఓటర్ లిస్టు మార్చాలా కరెక్షన్ చేయాలన్నప్పుడు చేస్తారు, అలా నీకేం ప్రాబ్లం? అందులో వీళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు పెట్టాలే మై లార్డ్షిప్ అంటే అసలైన సిసలైన కేలం తీనే ఉన్నది. మనం కేరళలో చూస్తాం దొంగ ఆధార్ కార్డులు, దొంగ ఓటర్ ఐడీలు, దొంగ రేషన్ కార్డులు. నిన్న కూడా మనం చూసినాం తాకి ఇచ్చామతి రివర్ దగ్గర చాందిని రాత్లా చోడో నది 3:30 బజే రాత్కే 3:30 బజే చిల్కే నికులో కోడ్లు ఇవన్నీ చూసినాం కదా మనం. అయితే మళ్ళా ఎలక్షన్ కమిషన్ సైడు కోర్టు చూసింది, సుప్రీంకోర్టు చూసి మళ్ళీ ఏమంటావు వీళ్ళేదో మూడు పెట్టలేదని అంటారు, మళ్ళీ మీది ఏంది పంచాయతీ ఏదని అంటే వాళ్ళు అన్నారు, మై లార్డ్షిప్ 11 పారామీటర్లను మేము ఎట్లనో తీసుకుంటున్నాం, గివ్ ఎందుకు తీసుకుంటాము అని అనగానే కోర్టు ఇట్లా చూసి మంచిగానే ఉన్నా కరెక్ట్ ఒప్పుకున్నారు కదా అని చెప్పి అడ్వైజ్ ఇచ్చిర్రు, ఆర్డర్ ఇయ్యలే. వీళ్ళు జట్కా కొట్టేసింది కోర్టు, సుప్రీంకోర్టు, మోదీ సర్కార్కి ఉల్టా హాత్ పచ్చకడ పడ్డది, అది పడ్డది, ఏం పడ్డది వంక చెక్కం ఆశపత్రి పడ్డది, మీకు అసలు తెలివిలు ఉన్నాయని అడుగుతున్నా. కోర్టు ఏమని అన్నది, అవును ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇంకా మీ ఓటర్ ఐడి కార్డు పరిగణనలోకి తీసుకోండి అని అడ్వైజ్ ఇచ్చింది. అడ్వైజ్కి ఆర్డర్కి తేడా తెలియని మింగుకుంటున్నాం. కానీ అసలైన కేలు ఇన్నే మజా వస్తుంది కదా. ఇప్పుడు ఎలక్షన్ ఆ ఓటర్ లిస్టులలో చేంజ్లు జరుగుతాయి, అది అక్టోబర్లో అవుతుందా, సెప్టెంబర్లో అవుతుందా, నవంబర్లో అవుతుందా, కంకిల పొట్టు అవుతుందా, తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను పోతా, ఏం కావాలి నేను ఎలక్షన్ కమిషన్ లిస్టులో ఎన్రోల్ చేయించుకుంటాం బీహార్ ఓటర్ లెక్క. అచ్చా ఏం పెడుతున్నావు నువ్వు 11 పెట్టినావు కదా, 3 సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా అడ్వైస్ కింద, నేను ఆధార్ తెచ్చిన, తీసుకురా బిడ్డ. తీసుకొచ్చినాక ఈ ఆధార్కి ఆధారం ఏది అని వాడు అడుగుతాడా? నీ ఓటర్ ఐడికి సర్టిఫికెట్ ఏది, నువ్వు ఇక్కడ పుట్టినవని బర్త్ సర్టిఫికెట్ ఏది? అవలాల పంచాయతీ ఏందనంటే వీళ్ళు ఆగరు, వీళ్ళకి ఆగది.
వీళ్ళకి ఆగది, గుడుక్కుమని నీళ్ళు తాగుతారు, కుటుక్కుమని పోతారు మళ్ళీ ఉచ్చకు. ప్రాబ్లం అది, జరసేపు ఆగితే తెలుస్తుంది. కరెక్ట్గా ఇప్పుడు అసలైన సిసలైన మజా మొదలవుతుంది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే నేను ఇయ్యా, స్టే ఇయ్యా, ఏం పీక్తో పిక్. మళ్ళా మన అభిషేక్ మను సింఘ్వి ఏమంటాడంటే, మై లార్డ్షిప్ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, ఒక్కసారి గుడ్డు వలగొట్టి మనం గుడ్డుకూర వేసుకున్నాం అనుకో మళ్ళీ దాన్ని గుడ్డు చేయలేమని అంటే, మాకు గుడ్డుకూర వద్దు, గుడ్డే కావాలి, మాకు 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 గుడ్డు వద్దు, మాకు గుడ్డుకూరనే కావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. గుడ్డు ఎందుకునేదావా, పలగొట్టుకొని తిననీకనే కదా, గంతేనా, దాన్ని స్క్రామ్ చేసి ఎగ్ బుర్జో ఆమ్లెట్ చేసుకోనికనే కదా, కానీ ఏం కాదు అని చెప్పి చెప్పింది. ఇది ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే ఫ్రెండ్స్, ఈ తెలుగు రాష్ట్ర పేపర్లలో ఇక్కడ రాయలేదు. ఈ చిట్టా నేను పొద్దున పెడదాం అనుకుని మర్చిపోయినా ఫ్రెండ్స్. సో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి మీరు సమర్థిస్తారా? ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయ ప్రక్రియకు మీరు సపోర్ట్ చేస్తారా? మీ కమెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.